బౌద్ధ గురువు దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు ధర్మశాల ముస్తాబైంది. మెక్లియోడ్గంజ్ లోని ప్రధాన ఆలయమైన సుగ్లకాంగ్ లో వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత దలైలామా టెంజిన్ గ్యాట్సో వయసు 90కి చేరుకోవడంతో కొత్త దలైలామా ఎంపికపై చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త దలైలామా చైనా వెలుపల జన్మించాలని ఆయన సూచించారు. దీంతో చైనా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటుంది. తమ నియంత్రణలో ఉండే వ్యక్తిని కొత్త దలైలామాగా ఎన్నుకోవాలని చైనా ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. దలైలామా వారసుడి ఎంపిక పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉంటుందని, ఈ ప్రక్రియలో ఎవరి జోక్యం ఉండదని స్పష్టం చేశారు. దలైలామా అనేది ఒక పేరు కాదు. టిబెటన్ బౌద్ధ మతంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక నాయకత్వ స్థానం. గత 600 సంవత్సరాలుగా దలైలామా ఎంపిక బౌద్ధ సంప్రదాయాల ఆధారంగా జరుగుతోంది. ఈ ప్రక్రియలో పునర్జన్మ సిద్ధాంతం కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రకారం ప్రస్తుత దలైలామా ఆత్మ పునర్జన్మ ద్వారా కొత్త వ్యక్తిలో ప్రవేశిస్తుందని నమ్ముతారు. 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో 1935లో జన్మించి 1950లో టిబెట్ ఆధ్యాత్మిక నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1959లో చైనా టిబెట్ను ఆక్రమించిన తర్వాత ఆయన భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందారు. ఇటీవల తన వారసుడి ఎంపికపై దలైలామా కీలక ప్రకటన విడుదల చేశారు. గార్డెన్ ఫోర్డ్రాంగ్ ట్రస్ట్ ద్వారా బౌద్ధ సంప్రదాయాల ప్రకారం తన వారసుని ఎంపిక జరుగుతుందని, ఇందులో ఎవరి జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. చైనా ఎంపిక చేసిన ఏ వ్యక్తినైనా తిరస్కరించాలని, కొత్త దలైలామా చైనా వెలుపల జన్మించాలని ఆయన సూచించారు. 1950 నుంచి టిబెట్ను చైనా తన ఆధీనంలో ఉంచుకుంది. దీంతో అప్పటి నుంచి దలైలామాను రాజకీయంగా వేరు చేసేందుకు ప్రయత్నిస్తోంది. 1995లో 11వ పంచెన్ లామా ఎంపికలో చైనా జోక్యం చేసుకుని దలైలామా ఎంపిక చేసిన గెడున్ చోయెకి న్యూమ్యాను గృహ నిర్బంధంలో ఉంచి తమకు అనుకూలమైన వ్యక్తిని పంచెన్ లామాగా ప్రకటించింది. ఇప్పుడు 15వ దలైలామా ఎంపికలో కూడా చైనా తమ ఆధీనంలో ఉండే వ్యక్తిని నియమించాలని ప్రయత్నిస్తోంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ దలైలామా ఎంపిక చైనా చట్టాల ప్రకారం జరగాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చైనా ఈ విధంగా టిబెట్లో తమ ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి, టిబెటన్ సంస్కృతిని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. చైనా తీసుకున్న ఈ చర్యను టిబెటన్ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యంపై దాడిగా అభివర్ణిస్తున్నారు. 1959 నుంచి భారత్ దలైలామాకు ఆశ్రయం ఇస్తోంది. ధర్మశాలలో టిబెటన్ ప్రభుత్వ ఇన్ ఎక్సైల్ కార్యకలాపాలకు మద్దతు ఇస్తోంది. దలైలామా ఎంపిక పూర్తిగా ఆధ్యాత్మిక సంప్రదాయాల ఆధారంగా జరుగుతుందని, చైనా జోక్యాన్ని భారత్ ఖండిస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని, దలైలామా వారసుని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదన్నారు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనదని, తన వారసుని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. టిబెటన్ బౌద్ధ సంఘంతో కిరణ్ రిజిజుకు దగ్గర సంబంధాలున్నాయి. అయితే ఆయన చేసిన ఈ ప్రకటన భారత్ చైనా సంబంధాల్లో మరో ఉద్రిక్తతను తీసుకువచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దలైలామా వారసత్వం అనేది కేవలం టిబెటన్ సంస్కృతి లేదా బౌద్ధ మతానికి చెందినది మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల్లో చాలా కీలకమైన అంశం. అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు టిబెట్ స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. 2020లో అమెరికా ఆమోదించిన టిబెట్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ దలైలామా ఎంపికలో చైనా జోక్యాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో దలైలామా ప్రకటన భారత్ మద్దతు చైనాపై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దలైలామా స్వాతంత్ర్య ప్రకటనను స్వాగతిస్తూ టిబెటన్ సంస్కృతిని కాపాడాలని బౌద్ధ మతస్థులు కోరుతున్నారు. ప్రస్తుత దలైలామా వయసు 90 సంవత్సరాలు. ఆయన వారసత్వం గురించి చర్చ ఇప్పుడు మరింత తీవ్రమైంది. ఆయన తన వారసుడు చైనా వెలుపల స్వతంత్ర టిబెటన్ సంఘంలో జన్మించాలని సూచించడం చైనాకు నచ్చడం లేదు. ఈ ప్రక్రియలో భారత్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మశాల టిబెటన్ బౌద్ధ సంఘానికి కేంద్రంగా ఉంది. అయితే చైనా ఈ ఎంపికను తిరస్కరిస్తే 2 దలైలామాలు ఉద్భవించే ప్రమాదం ఉందని, ఇది టిబెటన్ సంఘంలో విభజనకు దారితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు.